తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు చాలా క్లియర్గా, ఇది ఏఐ వీడియో. మీకు అర్థమై ఉంటుంది ఏ వీడియో అనేది. గుంటూరుకు చెందిన ఒక అది ఆ వీడియో మీద క్లారిటీ ఇవ్వండి దయచేసి. ఆ వీడియో మీద మాట్లాడమంటారా? మాట్లాడండి. మాట్లాడమంటారా సార్? వైసీపీ ఇలాంటి పనులు చేయడంలో సిద్ధహస్త్రాలు. తను చెప్పడం జరిగింది, ఏదైతే బాధిత మహిళ మార్పింగ్ చేసి పెట్టారో దాని గురించి తను చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అయినా సరే దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ గా మన అసలు వైసీపీ పార్టీలో ఎలాంటి ఎమ్మెల్యేలండి, పూర్తిగా వీడియోలు పూర్తిగా నగ్నంగా ఎంపీతో సహా మనం చూసాం కదండి గతంలో. వీళ్ళని మా నాయకుల గురించి మాట్లాడేది, మా కూటమి నాయకుల గురించి మాట్లాడేది. వీళ్ళెంత ఫేక్ ఆడియోలు వీడియోలు సృష్టిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు మాట్లాడితే నమ్మేదేనా? ప్రజలు నమ్మాలి కదండి. రైట్ మల్లేశ్వర్ గారు, ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చాను, మాట్లాడండి. పాపం మన టీడీపీ సోదరి గారు ఆదిమూలం గారి వీడియో చూడలేదా మేడం? మీరు చూసుంటారు ఆదిమూలం గారి వీడియో. ఆవిడ చూసుంటది, ఆవిడకి తెలియదు. ఆవిడకి ఏం తెలుసు అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీని తిట్టడం మాత్రం ఆవిడకి తెలుసు. ఆవిడకి ఏ సబ్జెక్ట్ వచ్చామో తెలియదు. ఆవిడకి ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఆడియో ఏంటో తెలియదు. ఆదిమూలం గారి వీడియో చూడండి మేడం. ఇప్పుడు తర్వాత డిబేట్ అయిపోయాక మీరు ఒకసారి నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు రైట్ నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు దయచేసి నిర్మల్ గారు నిర్మల్ గారు తీసేయండి, మ్యూట్ చేసేయండి. నిర్మల్ గారు మ్యూట్ చేయండి, నిర్మల్ గారు మ్యూట్ చేయండి. మల్లేశ్వర్ గారు మాట్లాడండి. ఓకే నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు నా మాట వినండి, నా మాట వినండి, నేను చెప్పింది వినండి దయచేసి. ఏదో రైట్ ప్రజల అసహనంతో ఉన్న ఇది వాస్తవం. మీరు ఎన్ని చెప్పినా మీకు జరిగినటువంటి అదే ఆదిమూలం గారి వీడియో ఇప్పుడు ముయట్లోకి వెళ్ళి ఒకసారి వీడియో చూడండి. మనం ఒక్కరిని ప్రశ్నించేటప్పుడు ఇవాళ నజీర్ గారి వీడియో ఎవరు ఏఐలు చేస్తారు? ఎవరు ఏఐలు చేస్తారంటే అది మీకు అలవాటు. మీ వరకు వచ్చారేమో ఏఐ వీడియోలా, వస్తారేమో నిలుతులా వాళ్ళంటారా? ఈ శుద్ధ పుస్తకాలు వద్దు, ఎవరు చేసినా తప్పు తప్పే యాక్సెప్ట్ చేయండి. మీరిద్దరు మాట్లాడింది నాకు కాదు కదా, ఎవరికి అర్థం కావట్లేదు. ఇద్దరిని మ్యూట్ చేయండి. శివరామకృష్ణ ఫోన్ చేశారు కడప నుంచి. శివరామకృష్ణ గారు హలో చెప్పండి సార్. కడప ప్రొద్దుటూరు శివరామకృష్ణ సార్ మాట్లాడండి, డైరెక్ట్ పాయింట్కి రండి సార్. ఇటువంటి చర్చ అంతా అభివృద్ధికి నిరోధకమే సార్. టీడీపీ కూటమి అనేది సమయంగా పాటించి ఇద్దరి మధ్య సమస్య లేకుండా ముందుకు పోతేనే మన అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇట్లాంటి ఒకరి మీద ఒకరు చేసుకుంటా ఇట్లా చేస్తా అంటే దాని మీద మనకు నష్టమే జరుగుతుంది. అంటే అభివృద్ధి గురించి కూడా మనం మాట్లాడాలండి. ఒక ప్రజాప్రతినిధి మీద, ఒక శాసనసభ్యుడి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటి నిజం అనేది మనం చెప్పాలి కదా. ఆ బాధ్యత మీడియాకు ఉంటుంది, పార్టీలకు కూడా ఉంటది కదా, ఏది నిజం ఏది కాదు అనేది. కూటమికి సంబంధించిన పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి తొందరగా స్పందించాలి సార్. దీని మీద తొందరగా స్పందించాలి. ఇటువంటి లేకుండా చూసుకుంటేనే ముందుకు పోతే కానీ దానివల్ల చాలా నష్టమే కదా సార్. ఎక్కువ పార్టీకి కానీ కూటమికి కానీ నష్టమే కదా సార్ ఇలాంటి వల్ల. అంటే ఒక ఆరోపణ వచ్చిన వెంటనే అది డ్యామేజ్ జరుగుతుంది అంటారా? మరి ఇప్పుడు డ్యామేజ్ జరుగుతున్నట్టు కదా సార్. అవతల వ్యక్తులకి ఎక్కువ వచ్చినట్టే కదా, అవతల ప్రతిపక్ష వాళ్ళకు కొద్దిగా వచ్చినట్టే కదా సార్. ఖచ్చితంగా వాళ్ళకి ఒక అస్త్రంగా మారుతుంది. ఇప్పుడు అదే ఇష్యూ చేస్తున్నారు కదా, రెండు విషయాలు. ఒకటి చిరి బాలరాజు అంశం అయితే, రెండు ఈ గుంటూరుకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే ఏదో ఒక వీడియో బయటకు వచ్చింది, వీడియో కాల్ మాట్లాడుతోంది. సో అది ఫేక్ ఏఐ వీడియో అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెప్తూ ఉంటే, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు. చిరి బాలరాజు చాలా చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి.
అంటే చిరు బాలరాజు గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందండి. లేకపోతే ఏముంది ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, కోట్లు కోట్లు సంపాదించుకున్నాడు అనే ఇంప్రెషన్లోనే చాలామంది ఉన్నారు. బట్ ఆయన గురించి వ్యక్తిగతంగా తెలిస్తే కనుక ఆయన చాలా డౌన్ టు ఎర్త్, నిరాడంబరుడు. ఆయన ఏదో కష్టపడి ఏదో రాజకీయంగా ఏదో పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన గెలుస్తాడని కూడా ఎవరూ అనుకోలేదు. గెలిచాడు. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన మంచి చేస్తున్నా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, బుర్ర జల్లుతున్నారు అనేది మరి జనసేన పార్టీ వాళ్ళ ఆవేదన. రైట్, ఈ టాపిక్ ఇక్కడతో ఆపేద్దాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అభద్రతలో ఉన్నారు అనేది కూటమి నేతలు చెప్తున్న మాట. ఆల్రెడీ ఇప్పటికే ఆయన అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా రావడానికి ఆయనకి సరైన నెంబర్ లేని కారణంగా టెక్నికల్గా అఫీషియల్గా ఆయన ప్రతిపక్ష నేత కాదు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పేస్తున్న పరిస్థితి. సో అసెంబ్లీకి రాకుండా తప్పించుకునే ప్రయత్నంలోనే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఆయనకు చేత కావడం లేదు అనేది కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. ఇంతవరకు ఓకే, కానీ ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద 2019 ఎన్నికలకు ముందు జరిగిన కోడికత్తి దాడి చూసాం. బహుశా ఆ దాడి రాజకీయంగా వైసీపీకి ఎంతో కొంత ఉపయోగం అయ్యి ఉండవచ్చు అనే అంచనాలే ఉన్నాయి. అలాగే 2024 ఎన్నికలకు ముందు మొన్న విజయవాడలో కూడా ఆయన మీద ఒక గులకరాడుతో దాడి జరిగింది అనేది జరుగుతున్న ప్రచారం. ఆయన ఏదో సింపతి కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పి కూటమి నేతలు విపరీతంగా ప్రచారం చేశారు. ఆ గులకరాయి సింపతి కూడా జగన్మోహన్ రెడ్డికి కలిసి రాలేదు. కానీ ఇప్పుడు ఆయనలో అభద్రత పెరిగింది, అందుకే ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంటూ ఉన్నారు అని చెప్పి కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రేపు ఆయన డోన్ పర్యటన స్టార్ట్ కాబోతోంది. సో ఇప్పటికే 58 అంటే 58 మంది పోలీసులతో ఆయనకి 24/7 సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు.